ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఏం నాటకాలు ఆడారే. మాతో ఏమో స్వీట్ షాప్కి వెళ్తున్నాము అని అబద్ధం చెప్పి నీ బాబుని కాపాడుకోవడానికి హాస్పిటల్కొచ్చావా? ఇంకా అనుమానం ఏంటంటీ? నా కూతురు నా ఇంటి గడప తొక్కదు, నాతో మాట్లాడదు. ఒకవేళ మాట్లాడితే ఆ తర్వాత మీ ఇష్టమని వీళ్ళ నాన్న ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేశారు. ఈవిడ గారేమో పుట్టింటి వాళ్ళని కాపాడుకోవటానికి అత్తింటి వాళ్ళ కళ్లల్లో కారం కొట్టి రెక్కలు కట్టుకొని మరీ హాస్పిటల్కి వచ్చింది. అవును, నీ పుట్టింటి వాళ్ళకి ఎలాగూ సిగ్గులేదు. కనీసం నీ సిగ్గేమైంది? ఆడిన మాట తప్పి పుట్టింటి వాళ్ళని కలిస్తే మెడపట్టి పుట్టింటికి పంపిస్తానని తెలిసి కూడా నువ్వు ఇక్కడికొచ్చావంటే నువ్వన్నింటికి సిద్ధపడే వచ్చావని అర్థమైంది. ఇంకా డౌటా ఆంటీ? మా పుట్టింటి వాళ్ళని కలుస్తాను, వాళ్ళకి సహాయం చేస్తాను, ఏం చేస్తావో చేసుకో అని ఎంత ధీమాగా నిలబడిందో చూడండి. అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి. ఇంకా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అత్తింటి వాళ్ళని మోసం చేసి పుట్టింటి వాళ్ళని కలవడానికొచ్చిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఈ క్షణంతో అత్తింటి వారితో నీకు రుణం తీరిపోయింది. నువ్వు నా కోడలివి కాదు, నేను నీ కత్తని కాను. గుడ్ బై. అత్తయ్య, అత్తయ్య గారు. సుహాసిని! ఏంటేంటి నాటకాల్లో ఏకపాత్రాభినయం చేసినట్టు నీకు నువ్వే ప్రశ్నలు వేసుకొని నీకు నువ్వే సమాధానాలు చెప్పుకొని మైథిలిని ఏదో ఒకటి అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హలో, నేనేమి ఏకపాత్రాభినయం చేయలేదు. మైథిలి చేసిన తప్పు నా కళ్ళారా చూసి మరీ చెప్పాను. ఏంటి నువ్వు కళ్ళారా చూసింది? మా అల్లుడు గారు ఏ రోజైతే మైథిలిని పుట్టింటి గడప తొక్కద్దన్నారో ఆ క్షణమే మైథిలికు మాకు సంబంధాలు తెగిపోయాయి. అది మమ్మల్ని కలుస్తానన్నా మేము దాన్ని కలవనివ్వము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.